హాయ్ అండి, నేను మీ స్వప్న. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ని ఎటువంటి పాల పౌడరు లేకుండా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగే ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ స్వీట్కి ఎటువంటి బెల్లం తీగ పాకం కానీ ముదురు పాకం కానీ ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు చిదుముకొని అందులో వేసేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. అదే బాండీని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలండి. గోధుమ పిండి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. గోధుమ పిండి చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని చిదుముకుంటూ కొంచెం గట్టిగా నొక్కుతూ ఇలా ఉండలా కలుపుకుంటూ కొంచెం కొంచెం బెల్లం పాకాన్ని వేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్లు ఇలా కొంచెం కొంచెం బెల్లం పాకం వేసుకుంటూ కలుపుకోవాలి. మిగిలిన పాకం మొత్తం వేసేసి పిండి మొత్తాన్ని ఉండలాగా దగ్గరగా కలుపుకోవాలండి. ఒక చోటకి వచ్చేలాగా చుట్టూ బాండీకి ఎక్కడ అంటకుండా ఇలా దగ్గరికి ఉండలాగా వచ్చేలా కలుపుకోవాలండి. ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కలిసిపోయేలాగా చక్కగా స్వీట్లోకి దగ్గరగా కలుపుకోవాలండి. అంతేనండి, చక్కగా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని స్క్వేర్ మోడల్లో ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా చెదుముతూ నొక్కుతూ అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆ బాక్స్లోనే ఉంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తిరగపెట్టేసుకోవాలండి. ఇంతేనండి, చూసారు కదా, బయట నుంచి తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. గోధుమ పిండి బెల్లంతోనే సింపుల్గా 10 నిమిషాల్లో మన స్వీట్ తయారైపోయిందండి. చూసారు కదా, ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగే ఈ స్వీట్ని సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.